జీవితకాలంలో ఎన్నో చంద్రగ్రహణాలను చూసే ఉంటాం కానీ ఇవాళ మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని గంటల పాటు మనల్ని అబ్బురపరచబోతోంది. ఒకే అలైన్మెంట్లోకి సూర్యుడు భూమి చంద్రుడు రావడం, భూమి నీడలోకి చంద్రుడు పూర్తిగా వెళ్ళిపోవడంతో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. సో 3.5 గంటల పాటు ఈ గ్రహణం ఉండబోతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు ఉండనుంది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. మొత్తం 7 బిలియన్ల మంది ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. 2022 తర్వాత ఇదే సుదీర్ఘమైన చంద్రగ్రహణం. మళ్ళీ 2028 వరకు ఇలాంటి గ్రహణం రాదని సైంటిస్టులు చెప్తున్నారు. నేరుగాను చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు, కానీ సేఫ్టీ కోసం టెలిస్కోప్, బైనాక్యులర్స్ ద్వారా గ్రహణాన్ని వీక్షించాలని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే గర్భిణీలు, పిల్లలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ చంద్రగ్రహణంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. మేడం, అన్ని చోట్ల జరిగే కన్నా కూడా ఇక్కడ ఇండియాలో, ఏషియాలో స్పెసిఫికల్లీ మనం చూస్తే హైదరాబాద్ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది. ఏంటి ప్రాసెస్ ఏంటి వివరిస్తారా? ఎందుకంటే మనకి క్లోజ్ టు మిడ్ నైట్లో కనిపిస్తుంది కాబట్టి మనకు మిగిలిన కంట్రీస్ కంటే ఇప్పుడు మనకి క్లోజ్ టు మిడ్ నైట్ అంటే చంద్రగ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా మనకి నైటే ఉంది, చంద్రగ్రహణం అయిపోతున్న తర్వాత కూడా ఇట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో మనకి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రగ్రహణం సన్ రైజ్కి ముందు కనిపిస్తే అది సన్ రైజ్ అయిన తర్వాత మనకి కనపడదు. కానీ ఇప్పుడు మనకి క్లోజ్ టు ద మిడ్ నైట్ కాబట్టి కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ని మనం చూడగలుగుతాం. బ్లడ్ మూన్ అంటే ఇంటెన్స్ రెడ్లో కనిపిస్తున్నాం కాబట్టి ఇది బ్లడ్ మూన్ అంటాం. సో ఇప్పుడు మూన్లో ఎందుకు రెడ్ కనిపించాలి? ఎప్పుడు సన్లైట్ మూన్ పైన పడి అది ఎర్త్కి వస్తుంది మామూలుగా. కానీ ఈ లూనార్ ఎక్లిప్స్ టైంలో సన్లైట్ మూన్ పైన అస్సలే పడదు. సన్లైట్ అది పైన ఎర్త్ అట్మాస్ఫియర్ వాళ్ళనే పడుతుంది. సో ఎర్త్ అట్మాస్ఫియర్ ఒక లెన్స్ అట్లా సన్లైట్ని దానిపైన ఫోకస్ చేస్తుంది. అది కాకుండా అట్మాస్ఫియర్ సన్లైట్ని స్కాటర్ కూడా చేస్తుంది. సో బ్లూ లైట్ అవన్నీ అట్మాస్ఫియర్లో ఉన్న పార్టికల్స్ అబ్జర్వ్ చేసుకొని ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఈ 2 లైట్ మాత్రమే అటు సైడ్లో పోతుంది. సో అటు మూన్ ఉన్నా కాబట్టి మూన్ పైన ఆ రెడ్ లైట్ పడి అది రెడ్గా కనిపిస్తుంది. సో ఈ షాడోలో ఆ రెడ్ లైట్, ఆరెంజ్ లైట్ కలర్స్ మాత్రమే అది రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది. సో మధ్యలో ఉన్న అంబ్రెల్ షాడోలో పోతున్నప్పుడు కంప్లీట్గా రెడ్ మాత్రం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇంటెన్స్ రెడ్ కలర్లో ఉన్న కాబట్టి మనం బ్లడ్ మూన్ అంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఎర్త్ షాడోని మన కాన్సెంట్రిక్ సర్కిల్స్గా కనిపిస్తే ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది, ఒక చిన్న సర్కిల్ని కనుక్కోండి. ఇప్పుడు పెద్ద సర్కిల్ పెనుమ్రల్ షాడో అంటే ఫెయింట్ షాడో ఉంటుంది, మధ్యలో అంబ్రెల్ షాడో ఉంటుంది. సో పెనుమ్రల్ షాడోలో టచ్ అవుతున్నది 8:58కి అయిపోయింది. సో అందులో నుంచి కంప్లీట్గా లోపట్లో వచ్చి సెంటర్లో ఉన్న డార్క్ షాడోని టచ్ చేస్తున్నప్పుడు మనకి 11 o'clockకి కంప్లీట్గా డార్క్ షాడో లోపట్లో వస్తుంది. 11:41కి ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ దట్ షాడోలో ఉంటుంది కాబట్టి మనకి అది మ్యాక్సిమం అంటాం. సో టోటాలిటీ మ్యాక్సిమం. సో 12:22కి అది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది అంబ్రెల్ షాడోలో నుంచి. సో టోటల్ ఎక్లిప్స్ దాంతో అయిపోతుంది. కానీ 2:25 వరకు మనకి ఎక్లిప్స్ ఉంది. సో కంప్లీట్ ఎక్లిప్స్ 2:25కి అయిపోతుంది. అండ్ అట్మాస్ఫియర్లో ఉండే డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేసి టెలిస్కోప్ ద్వారా క్లియర్గా చూసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.